ఈరోజు మన టాపిక్ భారతీయ జ్ఞాన్పీఠ అవార్డ్ 2025. భారతదేశపు అత్యున్నత సాహితీ పురస్కారం అయినటువంటి భారతీయ జ్ఞాన్పీఠ అవార్డును ప్రారంభించిన వ్యక్తి సాహు శాంతి ప్రసాద్ జైన్. ఈ పురస్కారం 1965లో ప్రారంభించబడింది. 1965 నుంచి 81 వరకు ఈ పురస్కారాన్ని ఒక నవలను ఆధారంగా చేసుకుని ఇచ్చేవారు. కానీ 82 నుంచి ఈ పురస్కారాన్ని ఒక జీవితకాల పురస్కారంగా, అంటే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో సాహిత్య సేవ చేసినందుకు గాను గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఇస్తున్నారు. ఈ పురస్కారం యొక్క నగదు 11 లక్షల రూపాయలతో పాటు కంచు వాగ్దేవి విగ్రహం ఇస్తారు. ఈ పురస్కారాన్ని ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడమీ ప్రదానం చేస్తుంది. ఈ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి వ్యక్తి శంకర్ కురూప్, మలయాళము, నవల పేరు ఉడుక్కుజల్. ఈ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళ ఆశా పూర్ణాదేవి, 1976, బెంగాలీ, ప్రథోమ్ ప్రతిశ్రుతి. ఇప్పటివరకు మొత్తం 8 మంది మహిళలు ఈ పురస్కారాన్ని పొందడం జరిగింది. ఇటీవల 2020 సంవత్సరానికి గాను 60వసారి భారతీయ జ్ఞాన్పీఠ అవార్డును తమిళ సినీ గేయ రచయిత మరియు తమిళ సాహితీవేత్త, ప్రముఖ తమిళ సాహిత్యకారుడైనటువంటి ఆర్ వైరముత్తుకు 2020 సంవత్సరానికి గాను ప్రకటించారు. ప్రొఫెసర్ ప్రతిభారి నేతృత్వంలో కమిటీ ఏకగ్రీవంగా ఆర్ వైరముత్తును నిర్ణయించడం జరిగింది. ఈ పురస్కారాన్ని పొందిన 65వ వ్యక్తి. భారతీయ జ్ఞాన్పీఠ అవార్డుని ఇప్పటివరకు 60 సార్లు ప్రకటించారు. అయితే తమిళం నుంచి మాత్రం 3వ వ్యక్తి. మొట్టమొదటిసారిగా తమిళం నుంచి 1975లో అఖిలాన్ పొందారు. ఆ తర్వాత 2002లో జయకాంత్ను పొందారు. 3వ వ్యక్తి ఆర్ వైరముత్తు. ఆర్ వైరముత్తు ఒక సాహిత్యవేత్తగా మాత్రమే కాకుండా తమిళ సినీ గీత రచయితగా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినాడు. ఆయన ఆధునిక తమిళ సాహిత్యానికి చేసిన సేవ గుర్తింపుగా మరియు మానవ సంబంధాల్లో సున్నితత్వాన్ని, సామాజిక స్పృహను, ప్రకృతి గురించి లోతైన అవగాహనను తన రచనల ద్వారా కల్పించినందుకు గాను ఆయనకు 2020 సంవత్సరానికి గాను ఈ భారతీయ జ్ఞాన్పీఠ అవార్డును ప్రకటించడం జరిగింది. ఈయన యొక్క ముఖ్యమైన రచనలు కల్లికాట్టు, ఇతిహాసం, కర్వాచి కావ్యం, తన్నీర్ దేశం, ముద్రం ఉలగపోర్. ఈయనకు 2003 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం లభించింది మరియు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 2014లో పద్మభూషణ్ అవార్డు కూడా లభించింది. ఒక సినీ గేయ రచయితగా 7 సార్లు జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని పొందారు. 6 సార్లు తమిళనాడు ప్రభుత్వ పురస్కారాన్ని కూడా పొందడం జరిగింది. నిలల్గల్ అనే చిత్రంతో తమిళ శ్రీరంగానికి పరిచయమై సుమారు 7,500లకు పైగా పాటలు రచించారు. భారతీయ జ్ఞాన్పీఠ అవార్డు అత్యధికంగా హిందీ భాష నుంచి 12 మందికి లభించింది, కన్నడ నుంచి 8 మందికి లభించింది, ఇంగ్లీష్ నుంచి మాత్రం ఒక్కరికే లభించింది, అమితావ్ ఘోష్ 2018. తెలుగు సాహిత్యం నుంచి ఇప్పటివరకు భారతీయ జ్ఞాన్పీఠ అవార్డు 3కి లభించింది. మొట్టమొదటి వ్యక్తి 1970లో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ శ్రీ రామాయణ కల్పవృక్షానికి గాను, 2వ తెలుగు వ్యక్తి సి నారాయణ రెడ్డి 1988, 3వ వ్యక్తి రావూరు భరద్వాజ 2012.